కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. కాసేపట్లో ప్రధాని మోదీ అత్యున్నత సమావేశం. ఉగ్రదాడిపై కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్. అఖిలపక్ష భేటీకి సిద్ధమవుతోన్న కేంద్రం. పాకిస్తాన్ వెన్నులో వణుకు. సరిహద్దుల్లో హైటెన్షన్. ఇండియా దాడికి దిగే అవకాశం ఉందని పాక్కి భయం. ఉగ్రదాడి మృతులకు అమిత్ షా నివాళులు. క్షతగాత్రులకు హోంమంత్రి పరామర్శ. కాసేపట్లో పహల్గాం పయనం. ఉగ్రదాడుల వెనక పాక్ ఎల్ఈటీ హస్తం. లష్కరే కమాండర్ సైఫుల్లాపైనే అనుమానం. తీగ లాగుతోన్న ఏజెన్సీలు. హైదరాబాద్లో నిరసన గళం. బీజేపీ అగ్రనేతల ఆందోళన. పాకిస్తాన్కు వ్యతిరేకంగా నినాదాలు. ఉగ్రవాదుల్ని కఠినంగా శిక్షించాలి. బాధితులకు న్యాయం జరగాలన్న ఖర్గే. కశ్మీర్ సీఎంతో మాట్లాడిన కాంగ్రెస్ అధ్యక్షుడు. ఇది పుల్వామా కంటే అతిపెద్ద దాడి. ప్రభుత్వం సీరియస్గా దృష్టి పెట్టాలి. ఉగ్రవాదుల్ని కఠినంగా శిక్షించాలన్న అసదుద్దీన్. పహల్గావ్ ఉగ్రదాడి పాక్ ప్రేరేపిత చర్య. చల్లటి కశ్మీర్లో నిప్పులు పోసిందని కిషన్ రెడ్డి. ప్రతీకార చర్య తప్పదన్న కేంద్ర మంత్రి. ఉగ్ర ఘటన దేశం గుండెను రగిల్చింది. మూల్యం చెల్లించుకోక తప్పదు. భారత్ సహనాన్ని పరీక్షించొద్దన్న ఈటల. అకారణంగా అరెస్ట్ చేశారు. కేసుతో ఎలాంటి సంబంధమూ లేదు. జడ్జి ఎదుట స్వయంగా ఆంజనేయులు వాదనలు. గత ప్రభుత్వం 3 ముక్కలాట ఆడింది. అమరావతిని అడవిలాగా మార్చింది. వైసీపీపై మంత్రి నారాయణ విమర్శలు. చిన్ని చేయని అక్రమ దందాలు లేవు. పేకాట గృహాల్ని నడిపిస్తున్నారు. ఇసుక వ్యాపారం చేస్తున్నారన్న కేసినేని నాని. కదిరి మున్సిపాలిటీలో నెగ్గిన అవిశ్వాస తీర్మానం. అనుకూలంగా ఓటేసిన 25 మంది కౌన్సిలర్లు. గద్దె దిగనున్న చైర్పర్సన్ నజీమున్నీసా. కొనసాగుతున్న హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్. ఓటేస్తున్న ప్రజాప్రతినిధులు. ఈ నెల 25న ఫలితం. నందికొట్కూర్ మార్కెట్లో ఆందోళన. పొగాకు బస్తాలకు నిప్పంటించిన రైతులు. మద్దతు ధర కల్పించాలంటూ డిమాండ్. సాగునీటి కోసం రైతుల ఆందోళన. నిర్మల్ జిల్లా కామోల్లో నిరసన. గడ్డన్నవాగు ప్రాజెక్టు నీళ్లు వదలాలంటూ డిమాండ్. నల్ల కంకర తవ్వకాలపై ప్రజాభిప్రాయ సేకరణ. వ్యతిరేకించిన స్వచ్ఛంద సంస్థలు. కాకినాడ జిల్లా ఎస్ పైడిపాలెలో టెన్షన్. భారత్లో జేడీ వ్యాన్స్ పర్యటన. ఆగ్రా వెళ్లిన అమెరికా ఉపాధ్యక్షుడు. కుటుంబంతో కలిసి తాజ్ మహల్ సందర్శన. భారీగా తగ్గిన బంగారం ధర. 99,120కి చేరిన 10 గ్రాముల పసిడి. ఒక్కరోజే 3,000 తగ్గిన రేటు.